హలో నా మీ పేరు? నా పేరు కిరణ్ అన్న. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారు రిషికొండకి పర్యటించారు. సుగాలి ప్రీతి కేసుని దారి మళ్లించడానికి రిషికొండకి వెళ్ళారు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అది రిషికొండకి వెళ్ళడం అయితే లేరు, అది పడిపోయింది. అది పడేశారని తెలియదు, పడిపోయిందో తెలియదు. అది పిఓపి సీలింగ్ పడిపోయింది. అది కావాలి చేశారు, అది కావాలని తెలియదు, మనకు చూడలేదు. కాబట్టి ఇది సుగాలి ప్రీతి గురించి అయితే మాత్రం కేసు అయితే డైవర్షన్ పది పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళ అమ్మనే చెప్తుంది కదా, నాకేం చేయలేదు, న్యాయం చేయలేదు అనేసి. ప్రతి విషయంలో నన్ను ఆదుకున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసినాక 3 నెలలు పట్టింది కలవడానికి. పవన్ కళ్యాణ్ని కలిసినాక హామీ ఇచ్చా అని చెప్పాడు, కలవడం కూడా కలవలేదు. ఇంతవరకు ఫస్ట్ ఎలక్షన్ల ముందు ప్రతి స్టేజ్ మీద చెప్పుకుంటూ వచ్చాడు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సీలింగ్ ఏదైతే పడిపోయిందో అది కూటమి ప్రభుత్వం వాళ్ళే కావాలనే పడగొట్టారు. మంచిదాన్ని జగన్ ప్రభుత్వంలో జరిగిందని వాళ్ళే పడగొట్టారు అంటున్నారు. ఎందుకంటే దారి మళ్లించడానికి. అది 100% కరెక్ట్ కదన్నా. అలాగే కూటమి పరిపాలన చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? కూటమి పరిపాలన అయితే పెద్దగా ఏం బాగాలేదు. రాజధాని ఉన్నారు, రాజధానికి వర్షాలు వచ్చి నీళ్ళు ఉండడానికి డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి. అంటే జగన్ తెచ్చిన 3 క్యాపిటల్స్ అనేది ప్రతిపాదన కరెక్ట్ అంటారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, ఇప్పుడు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్ తెచ్చింది అదే, కాకపోతే వీళ్ళు చెప్తున్నారు, చెప్పకుండా చెప్తున్నారు. జగన్ ముందే చెప్పాడు. జగన్ అనేది ఈసారి అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటున్నారు. అంటే రాజకీయం మళ్ళీ అదేమంటారు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు అంటున్నారు. అట్లా అనుకుంటే అప్పుడే తీసుకొచ్చాడు కదా నా రాజకీయం అనేది, అప్పుడే తీసుకొచ్చాడు కదా. రోడ్డు అనేది ప్రజలకు మంచి చేద్దాం వచ్చాడు, మంచి చేసాడు, వెళ్ళిపోయాడు. మరి జగన్ ఓడిపోవడానికి కారణం ఏమనుకోవచ్చాను? జగన్ ఓడిపోవడానికి కారణం కొంతవరకు ఈవీఎంలు అంటున్నారు, కొంతవరకు కూటమి ప్రభావం అంతే. వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు. అంటే హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చామంటున్నారు కదా. సూపర్ 6 ఏదైతే ఇచ్చామో అన్నీ నెరవేర్చామో అంటున్నారు. ఏం నెరవేర్చారు చెప్పమన్నా? బస్సు ఫ్రీ, ఉచిత బస్సు ఫ్రీ అన్నారు. 4000 అదే పింఛన్ ఇస్తామన్నారు, ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. అది ఇంకా కరెక్ట్ కాలేదు. ఇంకా చేస్తాం, ఇంకా వచ్చే అధికారం 1 ఇయర్ అయింది. ఉన్న ఫింక్షన్లు తీసేశారు ఏపీలో. వికలాంగులంతా ధర్నాలు చేస్తున్నారు ఫింక్షన్ లేక. మళ్ళీ ఏమన్నారు, ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాము, ఎలిజిబిలిటీ లేని వాళ్ళని తీసేస్తామన్నారు కదా. అదే ఎన్ని రోజులు చేస్తారు అట్లాగా, 2 నెలలు చేస్తారు అట్లాగా. ఓవరాల్గా ఏం చెప్తారన్న మరి? అంటే ఎలిజిబిలిటీ అంటే ఓన్లీ సీకి ఇస్తారండి, చౌదరికి ఇస్తారా? ఎలిజిబిలిటీ అంటే మీరు డిక్లేర్ చేస్తే ఎలిజిబిలిటీ అవుతుందా, లేకపోతే ఎలిజిబిలిటీ అనేది ఎలా డిక్లేర్ చేస్తారు సార్ మీరు? అది కరెక్ట్ కాదు కదండి. ఎలిజిబిలిటీ అనేది జగన్ ప్రభుత్వంలో ఏ క్యాస్ట్కైనా ప్రతి అందరికీ కూడా అందిందో లేదనేది ప్రజలకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. నేను ఏమంటున్నానంటే ఈసారి జగన్ ప్రభుత్వంలోకి వస్తే గొడవలు అవుతాయా అవ్వా అని అడిగితే, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది అందరం చూస్తున్నాం, మేము చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు కదా, అవునా కదా? అంటే ఇప్పుడు ప్రజల్ని పక్కన పెట్టి మేము అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం, మేము అధికారంలోకి వస్తే వీళ్ళు వచ్చి రెడ్ బుక్ అంటున్నారు, వాళ్ళేమే రాజారెడ్డి రాజ్యాంగం మేము అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజల్ని పక్కదో పట్టించి వీళ్ళ స్వభావాల కోసం వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు. గత ప్రభుత్వంలో మీకు ఐడియా ఉందో లేదో, 5 years జగన్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2 years కరోనా, 3 years ఆయన అధికారంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే మా ప్రభుత్వం మా బుక్కు ఈ బుక్కు ఏ బుక్ అయినా ఉందండి. ఇప్పుడు రెడ్ బుక్ గ్రీన్ బుక్లు మనకి ఏ బుక్లు అయితే మనకి ఎందుకంటే మనకు న్యాయం చేసే వాళ్ళు కావాలి. మాకు జగన్ గారు అయితే న్యాయం చేశారు, 100% మా జగన్ గారు అయితే మాకు న్యాయం చేశారండి. 2029లో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా? 200కి 500% మేము ఇస్తామండి. మేము యూత్, మాది భీమవరం, నా పేరు రంగా. భీమవరం రంగా అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. 200% అయినా తెలిసిపోతుందండి. భీమవరం కుర్రోళ్ళకైనా, పిఠాపురం కుర్రోళ్ళకైనా, లేకపోతే మా జక్కంపూడి రాజమండ్రి మా కుర్రోడికైనా మా అందరికి తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.